ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎప్పుడు వచ్చింది, ఏకాదశి వివరాలు, వైకుంఠ ఏకాదశి విశిష్టత, ఉత్తర ద్వార సమయాలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఎన్ని రోజులు ఉంటాయి అనే విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉత్తర ద్వార దర్శనం అనగానే మనకి గుర్తు వచ్చేది ముక్కోటి ఏకాదశి పర్వదినం. దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము. శేషతల్పంపై శయనించే ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు ఈ రోజునే వైకుంఠానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారని, అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూమిపైకి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకని ఈ రోజున వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని, ఈ రోజు ఎవరైతే ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అనంత పుణ్యం కలుగుతుందని, ఇంకా జన్మ జన్మలలో చేసిన పాపాలు అన్నీ తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, అఖండ ఐశ్వర్యం కలుగుతుందని మనకి పురాణాల్లో అయితే చెప్పబడుతుంది. ఈ ఒక్క ఏకాదశి చేస్తే కోటి పుణ్యాలు చేసిన ఫలితం లభిస్తుందని, అందుకే ఈ ఏకాదశిని కోటి పుణ్యాలకు సాటి ఈ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఒక్క ఏకాదశి చేస్తే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం కూడా దక్కుతుందని అంటారు. ఇంతటి విశేషత కలిగినదే ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం. అయితే మనకి 2025 సంవత్సరంలో ఈ ముక్కోటి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు వచ్చే ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటాము. ఇంతటి పరమ పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం మనకి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం 2025 డిసెంబర్ 29 సోమవారం రాత్రి తెల్లవారుజామున 3:47 ప్రారంభమవుతుంది. అంటే తెల్లవారితే మంగళవారం అనగా 2025 డిసెంబర్ 30 మంగళవారం రాత్రి 1:30 వరకు ఏకాదశి తిథి ఉందండి. అంటే డిసెంబర్ 30 మంగళవారం ఈ రోజు అంతా కూడా ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈ రోజే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోవాలి. ఈ రోజు స్వామివారికి పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 5 గంటల నుండి ఉదయం 8:45 లోపు మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 10:31 నుండి 11:43 లోపు మీరు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చండి. ఉదయం పూజ చేసుకోవడం కుదరలేని వారు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చండి. సాయంత్రం 5:33 నుండి 7:30 లోపు మీరు స్వామివారికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఈ సమయంలోనే స్వామివారి ఉత్తర దర్శనం కూడా చేసుకోవచ్చు. భక్తుల రద్దీని బట్టి కూడా మీరు ఈ రోజు అంతట్లో ఎప్పుడైనా కూడా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకోవచ్చండి. రద్దీ ఎక్కువ ఉన్నటువంటి దేవాలయాల్లో కాకుండా స్వామివారి ఏ దేవాలయంలోనైనా ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే అవకాశం కల్పిస్తారు కాబట్టి చిన్న చిన్న దేవాలయాల్లో కూడా మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనాలు ఎన్ని రోజులు ఉంటాయి, ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి రోజుతో ప్రారంభమైనటువంటి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు 2026 జనవరి 8 గురువారంతో అయితే ముగుస్తాయి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశిల వ్రతం చేసిన పూర్తి ఫలితం దక్కాలని అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి జాగరణ ఉండాలి. ఇది ఈ రోజు ఉపవాస దీక్షను ప్రారంభించేవారు ఉపవాస దీక్షను ఎప్పుడు విరమించాలి అని అంటే 12 గడియలు ఉండగానే ఉపవాస దీక్షను అయితే విరమించాలండి. అప్పుడే మనం ఏకాదశి వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. ద్వాదశి గడియలు 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 11:23 వరకు అయితే ఉంటాయండి. కాబట్టి మీరు డిసెంబర్ 31 బుధవారం రోజు ఉదయం ఉపవాస దీక్షను అంటే స్వామివారికి పూజ చేసి ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఈ రోజంతా కూడా ఉపవాసం జాగరణ ఉండి రోజంతా కూడా హరినామస్మరణ చేస్తూ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకుని మరుసటి రోజైన ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉండగా ఉపవాస దీక్షను విరమిస్తారో వారికి శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.